హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పర్సెంటేజ్ టాపిక్ గురించి కంప్లీట్గా చూద్దాం. ఓకేనా? అయితే ఈరోజు జస్ట్ బేసిక్ చెప్తాను. ఒక్కొక్క వీడియోలో నెక్స్ట్ వీడియోలో అట్లా కంప్లీట్గా చెప్తాను. ఒకసారి చూసి మీరే చెప్పండి నచ్చిందా లేదా. కంప్లీట్గా చూడండి. ఓకేనా? వెరీ డీటెయిల్డ్గా ప్రతిదీ చెప్తాను. ఓకే రైట్. అయితే పర్సెంటేజ్ ఏంటిది? పర్సెంటేజ్. ఓకే, పర్సెంటేజ్ గురించి చూద్దాం మనం. అయితే అసలు పర్సెంటేజ్ అంటే ఏంటి? ఓకేనా ఫ్రెండ్స్? పర్సెంటేజ్ అంటే ఏమిటి? పర్సెంటేజ్ అంటే పర్ 100కి అని అర్థం. పర్ 100కి వాల్యూ ఎంత అనేది చూసేదే పర్సెంటేజ్. ఓకే, పర్ 100కి అనేది మనం చూసేది పర్సెంటేజ్. ఓకే, అయితే ఇక్కడ మనం ఎట్లా చూస్తాం ఏందనేది ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఒక ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఇది మీ పొలం అనుకోండి. ఓకే, ఇది మీ పొలం. ఈ పొలంలో నేను హాఫ్ చేసిన. ఇది మీ తమ్ముడికి, ఇది నీకు. ఓకే, సో మీరిద్దరు అనుకుందాం. అప్పుడు మీరు ఇద్దరికి 100% పొలం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇద్దరికి ఎంత ఉంది? 100%. దాంట్లో ఒక్కరికంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 50% వస్తుంది ఒక్కొక్కరికి. అంటే ఏం చేసిన, మొత్తం 2 పార్ట్స్లో నేను 1 పార్ట్ డివైడ్ చేసిన. 1 పార్ట్ అంటే ఏంది? నేను మొత్తం 2లో 1 పార్ట్ ఎంత అంటే 50% అని చెప్పచ్చా లేదా? ఓకే, ఎలా చెప్తున్నా అంటే 1/2 ఇంటూ 100 చేస్తే 50% కాదా? ఓకే, 1/2 ఇంటూ 100 చేస్తే 50% కాదా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? మొత్తం ఇక్కడ 2 అనేది 100కి ఈక్వల్ అని అర్థం. ఓకే, ఇక్కడ 2 అనేది దేనికి ఈక్వల్? 2 అనే దాన్ని 100కి, ఇక్కడ 2 అనే నెంబరు దేనికి ఈక్వల్? ఇందాక చూసినట్టు 2 అనే నెంబర్ 100కి ఈక్వల్. అప్పుడు 1 అనే నెంబర్ ఎంత అవుతుంది? 50 అవుతుందా లేదా? 50%. అంటే నేనేం చెప్తున్నా, 1/2లో ఈ 2 అనేది 100కి ఈక్వల్ అయితే ఈ 1 అనేది ఎంత? 50%కి ఈక్వల్ అవుతుంది. ఓకే, అదే మనం చెప్పేది ఇప్పుడు. అంటే ఇప్పుడు నేనేం చెప్తా అంటే 1/4 అని రాసిన. మీరు డైరెక్ట్ ఏం చెప్పాలి? ఈ 4 అనేది 100కి ఈక్వల్ అయితే ఈ 1 అనేది ఎంత? 4 అనేది 100 అంటే ఒక పార్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు నేను ఇట్లా విడగొట్టిన, మొత్తం 4 కలిపి 100 అయింది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి 25 అవ్వదా? ఓకే, 25 అంటే 4 ఇంటూ 25 చేస్తే 1 అన్నమాట. 100/4 చేస్తే ఈచ్ 1 వస్తుంది మనకు. 100/4 చేస్తే ఏం చేస్తుంది? ఈచ్ 1 అంటే ఒక్కొక్కటి ఎంత టైం క్యాన్సిల్ అవుతుందని మనకు తెలుస్తుంది. అంటే 25 టైమ్స్ 25 టైమ్స్ 25 అంటే 1 వాల్యూ ఎంత వచ్చినట్టు? 25. అంటే 1/4 అనేది ఎంత పర్సెంట్ వస్తుంది ఫ్రెండ్స్? 25% అవుతుంది. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మీకు బేసిక్. ఓకే, దీంట్లో చూద్దాం ఇప్పుడు ఎలా ఏందనేది చూద్దాం. ఓకే, అయితే డైరెక్ట్ నేను ఏం చెప్తున్నా అంటే 1/2 అనేది 50% అని చెప్తే ఫ్రాక్షన్ వాల్యూ 1/4 అనేది ఎంత అని చెప్పిన? 25%. మీరు దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా? ఇప్పుడు నేను ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో మార్చాలి. ఓకే, 1/2 ఇంటూ 100 చేసిన. ఎందుకు 100 చేసిన పర్సెంటేజ్లో మార్చడానికి? ఈ 2 వాల్యూ అనేది మనకు 100%. ఓకే, నేను ఈ మొత్తాన్ని 2లో డివైడ్ చేసిన. ఇదొకటి. ఆ 2 వాల్యూ, ఈ మొత్తం 2 కలిపి 100 కాబట్టి 1 వాల్యూ ఎంత అని మన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ ఇండైరెక్ట్ అంటే 100/2 చేస్తే 2 టేబుల్లో అది ఎంతలో పోతుందో అది మనకు 1 పార్ట్ వస్తుందని అర్థం. ఓకే, ఆ 1 పార్ట్ ఎంత వస్తుంది? 50లో కదా. అంటే 1/2 ఇంటూ 100 అంటే ఈ 2తోనే దాన్ని ఇండైరెక్ట్లీ దీంతో ఇక్కడే డైరెక్ట్ డివైడ్ చేసి ఇంటూ 1 చేస్తున్నామని అర్థం అక్కడ. అంటే 50% వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి నేను చెప్పాను ఇది. ఓకే, సో మీరు డైరెక్ట్ చెప్పుకోవాలి. ఎట్లా? ఒక జస్ట్ ఇంకో లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 1/4 ఉంది అంటే నేను ఏం చెప్తున్నా, ఈ మొత్తం 4లో 4 అనేది 100% అయిందా లేదా ఇందాక? ఓకే, సో 1 ఎంత అవుతుంది? 1 అనేది 25% అవుతుందా అవ్వదా? అంటే మనం ఏం చేసినాం? 100/4 చేసినప్పుడు 4/25 100 అవుతుంది. అంటే ఒక్కొక్క వాల్యూ 25% అయిందని అర్థం. అంటే 1/4 అనేది 25%కి ఈక్వల్. సో ఇది బేసిక్ మీరు తెలుసుకోవాలి ఇట్లా. ఓకే, అంటే ఇది మొత్తం వాల్యూ అంటే ఇది దాంట్లో 1 వాల్యూ ఎంత అవుతుందని అడుగుతున్నాను నేను. ఓకే,
ఇది ఇక్కడ బేసిక్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చూద్దాం ఏందనేది. ఓకే, సో ఇప్పుడు స్టాండర్డ్ ఫంక్షన్ అంటే స్టాండర్డ్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూస్ చూద్దాం. మనం డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 1/2 అంటే 50% అని చెప్పిన ఇందాకే. 1/4 అంటే ఎంత చెప్పిన 25% అని చెప్పిన. అట్లా ఒక్కొక్క వాల్యూ చూద్దాం. 1/2 అంటే ఎంత 1/2 1/2 ఎంత 50%. ఓకే, 1/2 50. సో 1/3 ఎంత అవుతుంది? అప్పుడు మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు. 100/3 100/3 చేస్తే ఎంత వస్తుంది? ప్రతిసారి చేయను, లాస్ట్ ఇది ఒక టైం చేస్తా. ఓకే, సో 100/3 చేస్తే ఎంత వస్తుంది? 3 3 జా 9, 1 మిగిలింది 0. మళ్ళీ ఏంది 3 3 జా 9, 1 మిగిలింది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు కదా. సో మళ్ళీ 3 3 జా అంటే ఇది 10 ఇది. ఇప్పుడు మళ్ళీ 9 తీస్తే మళ్ళీ 1 మిగులుతుంది. మళ్ళీ 3 3 జా 9, 0 రాసుకోవచ్చు డైరెక్ట్. అంటే 33.33 వెళ్తూనే ఉంది. అంటే 1/3 అంటే వాల్యూ ఎంత 33.33. 33.33ని మనం ఏమని రాసుకోవచ్చు 33 1/3 అని రాసుకోవచ్చు. పాయింట్ తర్వాత 33 పాయింట్ తర్వాత ఏదైనా ఉంటే దాన్ని డైరెక్ట్ ఇక్కడ ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, అంటే నేను ఏమంటున్నా అంటే 0.3333 వాల్యూ 1/3 డైరెక్ట్ వాల్యూ. ఓకే, సో దాన్ని ఇక్కడ నేను రాసిన 0.333 వాల్యూ 1/3 అని చెప్తున్నా. సో 1/2 50%, 1/3 33.33%. అట్లా నెక్స్ట్ అలా అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 1/4 ఎంత 25%. 1/4 ఎంత 25%. నెక్స్ట్ 1/5 ఎంత 1/5. కింద వాల్యూ పెరిగే కొద్దీ పైన వాల్యూ తగ్గుతూ వస్తుంది. ఓకే, సో 1/5 ఎంత అంటే 100 నేను డివైడ్ చేస్తున్నాను ప్రతిసారి. సో 1/5 అంటే ఎంత 20%. మీరు చెప్పేయాలి, ఇప్పుడు నేను చెప్పను ఇంకా. సో 1/6 అంటే 1/6 అంటే ఇండైరెక్ట్లీ ఇక్కడ 100 మల్టిప్లై చేస్తున్నామని అర్థం. ఓకే, సో అదే. సో ఫ్రాక్షన్ పర్సెంటేజ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. 1/6 పర్సెంటేజ్ వాల్యూ ఎంత అంటే 100/6 ఎంత వస్తుంది 16 2/3% వస్తుంది. ఓకే, ఎందుకు 16 2/3% వస్తుంది చేసుకోవాలి మీరు. 100/6 చేస్తావు. ఓకే, అప్పుడు ఏంది 6 1 జా 6, ఎంత మిగిలింది 4 మిగిలింది 0. ఓకే, సో ఎంత 6 6 జా 36 చేస్తే ఎంత మనకు 4 మిగులుతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం పాయింట్ రాసుకోవచ్చా లేదా? ఇక్కడ మళ్ళీ 0 పెడతా. ఓకే, పాయింట్ రాసి మళ్ళీ 0 పెడతా. 6 1 జా 6. ఓకే, ఎంత మిగులుతుంది 4 మిగులుతుంది. ఒక 0 రాసుకున్నాం. 6 6 జా 36. ఓకే, 6 6 జా 36 చేసినాం. మనకు మళ్ళీ మిగిలింది ఎంత 4. ఓకే, సో ఇప్పుడు మనకేం లేదు కాబట్టి పాయింట్ పెట్టి 0 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంది 40 అంటే మళ్ళీ ఏంది 6 6 జా 36 మళ్ళీ 4 మిగులుతుంది. మళ్ళీ 6 6 జా 36 అంటే 16.66666. అంటే మనకేం తెలుసు 1/3 అంటే వాల్యూ ఎంత 1/3 వాల్యూ ఎంత 33.33 పర్సెంటేజ్లో. అదే 1/3 అంటే 0.3333. అదే నేను 1/3ని కాస్త ఇంటూ 2 చేస్తే 2/3 అంటే 66.6666 వస్తుందా లేదా? అంటే దీన్ని కూడా ఇంటూ 2 చేస్తాను నేను, దీన్ని కూడా ఇంటూ 2 చేస్తాను. సో అలా వెళ్తూనే ఉంటుంది అది. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలా చూస్తూ పోతే ఎంత వచ్చింది 1/6 అని చెప్పేసిన తర్వాత వీటిని సంబంధించి ప్రతి పాయింట్లు తర్వాత చివరిలో మళ్ళీ చెప్తాను అన్నీ. కాకపోతే బేసిక్ ఎట్లా వచ్చింది ఎట్లా అనేది నేను కొన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1/7 అంటే ఎంత 14 2/7%. ఓకే, 1/7 అంటే ఎంత 14 2/7%. ఎగ్జాక్ట్లీ 14.2857 వస్తుంది. ఓకే, 14.2857. సో 1/7 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/8 మీకు ఇంతకుముందే ఆల్రెడీ చెప్పిన ఏంది 1/4 వాల్యూ. ఓకే, 1/4 ఎట్లా వస్తుంది 1/2 నుంచి హాఫ్ చేసుకున్న 1/4 వస్తుంది. 1/2 వాల్యూ ఎంత 1/2 వాల్యూ 50%. అప్పుడు 1/4 ఎంత ఆ 1/2ని ఇంటూ 1/2 చేస్తే 1/4 వస్తుంది. అంటే 50 ఇంటూ 1/2 అంటే 50/2నే కదా, అంటే 25% వచ్చింది. మళ్ళీ మనకు 1/8 కావాలి అంటే మళ్ళీ దీన్ని /2 చేయాలి. అంటే ఎంత వస్తుంది 25/2 అంటే 12.5%.
12.5%. అలా. సో ఈజీ, ఇవన్నీ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఓకే. సో 1/8 అంటే ఎంత? 12.5% గుర్తుపెట్టుకోవాలి. ఓకే. 1/4 అంటే 25%. 1/8 అంటే దాంట్లో హాఫ్ చేయాలి మళ్ళీ. సో 12.5%. ఓకే. అదే 1/16 అంటే ఈ 12.5లో మళ్ళీ హాఫ్ చేయాలి, అంటే ఎంత? 6.25%. 1/16 అంటే ఎంత? మీరు కామెంట్లో చెప్పాలి. ఓకే. 1/16 అంటే ఎంత? 16.25% మీరు చెప్పాలి. ఓకే. సో నెక్స్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్తున్నా. నెక్స్ట్ మనం 1/9 చూద్దాం. ఓకే. 1/9 చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. ఓకే. 1/9 అంటే ఏంది? మీకు డిరైవ్ చేయమంటే చెప్తా, పెద్ద అవసరం లేదు. 1/9 అంటే 1/9 × 100 అని చేస్తాం మనం. ఓకే. సో ఇది ఇట్లా ఒక్కసారి చూసుకోండి, తర్వాత మీకు గుర్తుండిపోతుంది. 9 ఎంత? 9 1 జా 9, ఎంత మిగులుతుంది? 1 0. మళ్ళీ 9 1 జా 9, మళ్ళీ ఎంత మిగిలింది? 0. ఓకే. 9 1 జా 9 1 జా 11 పాయింట్ వచ్చినాయి. ఓకే. అయితే మనకి ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఓకే. ఇక్కడ మళ్ళీ 0 రాసుకోవాలంటే ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి, 11 పాయింట్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? మళ్ళీ 9 1 జా 9 రాసుకోవాలి, మళ్ళీ 1 మిగిలింది. మళ్ళీ 9 1 జా 9 రాసుకుంటే 0 ఎట్లాగో రాసుకోవచ్చు. సో 11.11 వెళ్తూనే ఉంటుంది. ఓకే. అంటే నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నా, 1/9 = 11.11. ఇది పర్సెంటేజ్, మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్నే మనం ఎట్లా రాస్తాం? 11.11 11 × 1/9. ఎందుకు 1/9 అని రాసిన? 1/9 అంటే 0.11 వెళ్తూనే ఉంది ఇది. ఓకే. 1111. అందుకే నేను దీన్ని 11.1/9% అని రాసుకోవచ్చు వెరీ ఈజీగా. ఓకే. సో దీనికి సంబంధించి కొన్ని చెప్తా మీకు ఎట్లా చేయాలో. నెక్స్ట్ ఇప్పుడు 1/9 అని చెప్పినాం. 2/9 అని చూస్తే 1/9 అంటే ఎంత? 11.11. అదే 2/9 అంటే ఇంటూ 2 చేయప్పుడు 22.22%. అదే 3/9 అడిగింది అనుకో, అప్పుడు ఎంత? 33.33%. ఓకే. అట్లా. ఓకే. అర్థమైంది కదా? 3/9 అని. అదే 4/9 ఉందనుకో, 4/9 అంటే ఎంత? 44.44%. 5/9 అంటే 55.55%. దాన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు 5/9 ఉంది. ఓకే. 55 5/9%. ఓకే. కింద 9 ఉంటే ఇక్కడ కూడా 9 వస్తుంది. ఎందుకు? అది డివైడ్ చేస్తుంది కాబట్టి కింద డివైజర్ రావాలి. ఓకే. తెలుసు కదా మీకు ఈ బేసిక్స్ అన్నీ. ఇప్పుడు ఎట్లా అంటే ఒక నెంబర్ ఉంది, సపోజ్ 37 ఉంది. నేను దీన్ని 3తో డివైడ్ చేస్తాం. ఓకే. 3తో డివైడ్ చేస్తే ఏమని రాస్తాం? 3 37 తీస్తే 3 1 జా 3. ఓకే. 7 ఇక్కడ రాసిన, 3 2 జా 6, రిమైండర్ ఎంత? 1. అంటే మనం దీన్ని ఎట్లా రాస్తాం? కింద ఏదైతే డివైడ్ చేస్తుందో 3, రిమైండర్ ఇక్కడ పైన రాస్తాం. ఏదైతే డివైజర్ దాన్ని ఏమంటాం? క్వోషియంట్. ఆ క్వోషియంట్ని ఇక్కడ రాస్తాం. ఓకే. అంటే 3 × 12 చేస్తే ఎంత వస్తుంది? 36 ప్లస్ 1 37. అంటే 12 × 3 ప్లస్ 1 చేస్తే మళ్ళీ ఈ 37 వస్తుంది. ఓకే. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇందాక నేను రాసింది అది అట్లా. ఓకే. సో నెక్స్ట్ ఏంది? నేనేం చెప్పిన ఇందాక అంటే 11.11 ఆ ఫార్మాట్లో ఉంటే 1/9 ఫ్రాక్షన్ అని అర్థం. ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్లో 99.99% వచ్చింది, ఆర్ 99 × 9 ఎంత? ఒక పని చేద్దాం, 99 కాదు 88.88% అనుకుందాం. లేకపోతే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 88.8/9% అని రాయొచ్చు. ఓకే. సో దీన్నే మనం దీని వాల్యూని ఎలా వచ్చింది? ఇది యాక్చువల్ ఎలా వచ్చింది? మనకు తెలుసు 1/9 అంటే 11.11%. అదే మనకు 8/9 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఏది? 88.88% ఆర్ 88.88% ఆర్ 88 × 8/9% వాల్యూ వస్తుంది. ఓకే. సో వెరీ ఈజీ, ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. ప్రాక్టీస్ చేయాలి. అదే 77.77% అనేది ఎట్లా వస్తుంది? 7/9. ఓకే. చాలా ఈజీ. అయితే మీకు ఇక్కడే ఇంకొకటి చెప్తాను. ఓకే. సో 1/9 తెలిసింది కాబట్టి 1/11 చూద్దాం. సో 1/11
1/11 అంటే ఏంటంటే 9.09%. ఓకే, ఈజీ. ఇది కూడా మీకు చెప్పాలంటే ఇంకా చాలా కష్టం. ఇక్కడ చూడండి 100. ఓకే, 11 ఎంత? 11 9s 99. ఎంత మిగిలింది? 1. ఓకే, ఇప్పుడు 1 డైరెక్ట్ పోదు కాబట్టి ఇక్కడ పైన పెట్టుకుంటాం, ఇక్కడ ఒక 0 పెట్టుకుంటాం. ఓకే, మళ్ళీ చిన్న అయింది కాబట్టి ఇంకొక 0 పెట్టుకుంటే ఇక్కడ ఒక 0 పెట్టుకోవచ్చు. సో 11 9s 99. 99 పెట్టినా మళ్ళీ 1 మిగిలింది ఇక్కడ. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? ఓకే, దీన్ని ఏమని, ఇది రిమైండర్ కదా. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు? 9.09 వచ్చింది మనకు. ఓకే, అదే 11 9s 99. సో ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఓకే, 1 మిగిలింది. పాయింట్ పెట్టుకుంటే మనకు ఒక 0 రాసుకోవచ్చు, కానీ 10 పోదు కదా. సో ఇంకొక 0 పెట్టుకుంటే 100 అయిపోయింది. సో 11 9s 99, మళ్ళీ 1 మిగిలింది. అంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 9.09. ఓకే, లేదా దీన్ని 9 11 1/11 9 1/11 అని పర్సెంటేజ్లో రాసుకోవచ్చు. ఓకే, 9 1/11% రాసుకోవచ్చు. ఇది వెళ్తూనే ఉంటుంది, 9.09090909 వెళ్తూనే ఉంటుంది. అందుకే నేను దీని ఏమని రాసుకోవచ్చు? 9 1/11 అని రాసుకోవచ్చు. 9 1/11%. ఇది మళ్ళీ 0909 వెళ్తూనే ఉంటుంది. అందుకే నేను 909 బార్ పెట్టకుండా డైరెక్ట్లో పెట్టేసిన. సో 9 1/11% అని రాయొచ్చు. సో దీంతో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? వెరీ వెరీ ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఏంటంటే నీకు ఇంతకుముందు చెప్పిన, ఇప్పుడు 2/11 చూద్దాం. ఓకే, 2/11 చూడాలి. మనకేం తెలుసు? 1/11 అంటే 9.09 అని తెలుసు పర్సెంటేజ్. ఇప్పుడు 2/11 అంటే 2 × 9 ఎంత? 18.18%. గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. అదే 3/11 కావాలి నీకు. 3/11 కావాలంటే ఇంటూ 3 చేయి, దీన్ని ఇంటూ 3తో చేయి. ఓకే, ఇంటూ 3 చేస్తే 27.27%. ఓకే, ఇంటూ 4. అదే నీకు 4/11 ఉందనుకో, 4/11 అంటే 9 × 4 ఎంత? 36. 36.36%. ఇలా వెళ్తూనే ఉంటుంది, ఏముండదు. అంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, రెండు వేరే డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై. ఈ వేరే వేరే డిజిట్స్ ఉన్నప్పుడు అది ఏంది? 2/11 3/11 అంటే 1/11 ఫార్మాట్లో, అంటే x/11 ఫార్మాట్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది పెద్ద టఫ్ కాదు, ప్రాక్టీస్ చేస్తే ఈజీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 1/12. 1/12. సో మీకు 1/4 తెలుసు. 1/4 అంటే 25%. 1/4 అంటే 25%. అయితే ఈ 1/4ని ఇంటూ 1/3 చేస్తే అంటే 1/12 అవుతుందా లేదా? అట్లాగే నేను 25%ని డివైడెడ్ బై 4 చేస్తా. ఓకే, 1/4 అంటే 25%. సో 1/3 చేస్తాను నేను, ఎందుకంటే ఇంటూ 1/3. ఇక్కడ కూడా 1/3 ఇంటూ చేసిన, ఇక్కడ కూడా ఇంటూ 1/3 చేస్తా. ఇప్పుడు 25/3% ఎంత అవుతుంది? 25%/3 అంటే ఎంత అవుతుంది? ఓకే, సో 8 3s 8s 24 కదా. 1 మిగిలింది, డివైడెడ్ బై మళ్ళీ 3. సో 8 1/3% కదా. సో ఈజీనా కదా. నేను ఏం చెప్తున్నా అంటే దీన్ని ఒక్కసారి చూడండి. సో 1/12 ఉంది కదా, వెరీ ఈజీ. డైరెక్ట్ ఫ్రాక్షన్ గుర్తుపెట్టుకోండి. 8 1/3%. మీరు గుర్తు లేదు అనుకోండి, 1/4 అంటే 25% తెలుసు. ఆ 25%ని నేను దీన్ని ఏం రాస్తాం? 1/4 ఇంటూ 1/3 చేస్తే 1/12 కదా. సో 1/4 అంటే 25% తెలుసు, ఇంటూ 1/3 చేసిన. అందుకే నేను కూడా ఇక్కడ కూడా ఏం చేస్తున్నా అంటే దీనికి బదులు 25% రాసిన, దాన్ని డివైడెడ్ బై 1/3 చేస్తున్నా. 1/3 చేస్తే ఎంత వస్తుంది? 3 8s 24. 1 మిగిలింది. ఓకే, అంటే 1 రిమైండర్ 8 టైమ్స్ పోయింది, డివైడెడ్ బై 3%. ఇది మనకు వాల్యూ. ఓకే, సో 1/12 అంటే డైరెక్ట్ 8 1/3% అని మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలా. సో నెక్స్ట్ 1/14 1/15 1/16 అలా అన్నీ మీరు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలి, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో 1/20 వరకు మీకు గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఒక్కొక్క ప్యాటర్న్ ఇంపార్టెంట్, ఎలా ఏం చేయాలని నేను చెప్తా. సపోజ్ మీరు నెక్స్ట్ 1/14 ఉందనుకో. 1/14 అంటే ఎంత? 7 1/7%. దీన్ని కూడా ఇలానే చేయాలి. ఎట్లా? 1/14 ఇంటూ 100 చేస్తే నీకు వాల్యూ తెలుస్తుంది. ఎంత వస్తుంది? 7 1/7%. 7 1/7%. 1/15 అంటే ఎంత?
1/15 ఇంటూ 100 చేయడమే కదా. ఓకే, 1/15 1/15 ఎంత వస్తుంది? 6 2/3%. 6 2/3 అంటే 6.666% వెళ్తూనే ఉంటుంది ఇది. ఓకే, సో చేసి చూడండి తెలుస్తుంది. ఓకేనా? సో అట్లా 1/16 అంటే ఎంత? 1/16 వెరీ ఈజీ. 1/16 అంటే ఏంది? 1/4 ఇంటూ 1/4. 1/4 అంటే ఎంత? 25%. ఇంకొకసారి 1/4 చేయాలి దానికి. ఇది 25 డివైడెడ్ బై 1/4 అంటే ఇంకా దాన్ని హాఫ్ చేయి. ఇంకా 1/4 చేయాలంటే 4 6 24, 1 మిగిలింది అంటే 1/4 మిగిలింది. అంటే ఇంతే కదా ఆన్సర్. అంటే 1/16 ఈజ్ ఈక్వల్ టు 6 1/4%. గుర్తుపెట్టుకోవాలి, 1/16 ఈజ్ ఈక్వల్ టు 6 1/4%. ఇలాంటివి డైరెక్ట్ గుర్తుండాలి. నేను చెప్తాను, మీకు ఇదే అలవాటు అవుతుంది. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి డైరెక్ట్. ఓకే, 1/17 అంటే 5 15/17%. ఓకే, 1/17 అంటే 5 15/17%. ఓకే, ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మంచిది, అంటే స్పీడ్గా చేయొచ్చు ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అయితే ఇప్పుడు నేను మీకు జస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్వి మాత్రమే చెప్తాను. ఎలా చేయాలి ఏం చేయాలని జస్ట్ ఇంపార్టెంట్వి మాత్రమే చెప్తాను. ఓకేనా? సో అది చూద్దాం ఏందనేది. సో ఇందాక మీకు చెప్పాను 1/7 అంటే ఎంత. 1/7 అంటే ఎంత అని చెప్పిన? 14 2 8 5 7 అని చెప్పిన. ఓకే, సో ఈ ఆర్డర్లో మీరు గుర్తుపెట్టుకుంటే ఏదైనా ఇట్లా రాసుకోవచ్చు. 2/7 అంటే ఎంత డైరెక్ట్ రాయొచ్చు. ఓకే, 2/7 అంటే ఎంత? 1/7ని ఇంటూ 2 చేయి. ఇప్పుడు 14 కాస్త 28 అవుతుంది. అంటే ఈ సెకండ్ 2 డిజిట్స్ కంటిన్యూ 28.5714. నెక్స్ట్ అదే మనకు 3/7 కావాలి. ఓకే, 3/7% ఎంత? 3/7 కావాలంటే ఏం చేస్తాం? ఈ 14 ఇంటూ 3 చేస్తాం. 14 ఇంటూ 3 అంటే ఇది 56 కదా. ఓకే, 14 ఇంటూ 3 ఎంత? 42 పాయింట్ సంథింగ్ కదా. సో నెక్స్ట్ ఏంది? 42.85. ఇక్కడిది నెక్స్ట్ 4 అంటే ఫస్ట్ 14 28 4. ఈ ఏదైతే సిరీస్ ఉందో దీంట్లో 1/7 అంటే ఫస్ట్ చిన్న నెంబర్ 1 4 2 8 5 7. 2/7 అంటే నెక్స్ట్ 1 తర్వాత నెక్స్ట్ పెద్ద ఏది? 2 కాబట్టి 2 8 5 7 1 4. నెక్స్ట్ 3/7. నెక్స్ట్ 2 తర్వాత నెక్స్ట్ పెద్ద నెంబర్ ఏది? 3 అయితే లేదు కదా, 4 కదా. సో 4.2 85 7 1 అట్లా. నెక్స్ట్ 4/7 ఉంది. ఓకే, 4/7 కావాలి నీకు. సో 4/7 అంటే నెక్స్ట్ నెంబర్ ఏది? 4 తర్వాత 5. సో 5 నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో 5 నుంచి స్టార్ట్ చేసుకుంటే 57.14 సంథింగ్ అట్లా. అదే నెక్స్ట్ 5/7 కావాలి. 5 అయిపోయింది. నెక్స్ట్ 5 తర్వాత నెక్స్ట్ డిజిట్ ఏది? 7 ఉంది. సో 71.42 అట్లా సంథింగ్. ఓకే, అదే నెక్స్ట్ 6/7 కావాలి. 6/7 కావాలి. 5 తర్వాత నెక్స్ట్ మిగిలింది ఏంది? 7. సో అట్లా నేనేమంటున్నా అంటే ఇక్కడ ఈ సిరీస్ను నువ్వు డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే ఈ నెంబర్లన్నీ డైరెక్ట్ గుర్తుంటాయి. 1/7 అంటే 14.2857. నెక్స్ట్ 2/7 అంటే 1 తర్వాత నెక్స్ట్ డిజిట్ ఏది? 2 దీంట్లో. సో 2 నుంచి కంటిన్యూ చేసేయాలి 28.57. నెక్స్ట్ 3/7. సో 2 తర్వాత పెద్ద నెంబర్ ఏది? 4. సో 4 తర్వాత 4 నుంచి కంటిన్యూ చేయాలి. సో 42.85 అట్లా కంటిన్యూ మళ్ళీ రివర్స్ రాసేయాలి. ఓకే, సో నెక్స్ట్ 3 అయింది. 4/7 కావాలి. 4 తర్వాత నెక్స్ట్ డిజిట్ ఏది? 5. సో 57.1428 అట్లా. నెక్స్ట్ 5/7 కావాలి. 5 తర్వాత పెద్ద నెంబర్ ఏది? 5 తర్వాత పెద్ద నెంబర్ ఏది? 7. సో 7 కాబట్టి 71.4285 అట్లా. నెక్స్ట్ 6/7 కావాలి. 7 తర్వాత పెద్ద నెంబర్ ఏది? 8. సో 85.7142 అట్లా. ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నా మంచిది, లేకపోతే నీకు నచ్చినట్టు నువ్వు గుర్తుపెట్టుకో, లేకపోతే ఎగ్జామ్లో అప్పుడప్పుడు చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు 2/7 కావాలి నీకు ఎగ్జామ్లో, సడన్లీ రాలేదనుకో 2/7 ఇంటూ 100 చేస్తావు. ఓకే, పర్సెంటేజ్ అనుకుంటావు. 1/7 అంటే నీకు తెలుసు 14.28. అప్పుడు 2/7 అంటే ఇంటూ 2 చేయి. ఇంటూ 2 చేస్తే దీనికి ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది? 28.56 కాకపోతే అప్రాక్సిమేట్లీ పెరుగుతుంది కదా. 57% అట్లా. వెరీ ఈజీ, ప్రాక్టీస్ చేయాలి, చూడాలి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం మనం. అలా ఒక్కొక్కటి నీకు ట్రిక్తో చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏందనేది. ఓకే, సో నెక్స్ట్
ఇప్పుడు మీకు తెలుసు ఏంది 1/5. 1/5 అంటే ఎంత? 1/5 అంటే 20%. ఓకే, 1/5 అనేది ఎంత? 20%. 4/5 ఎంత అవుతుంది? ఓకే, నీకు తెలుసు 1/5 ప్లస్ 4/5 చేస్తే ఎంత వస్తుంది? కింద బేస్ ఈక్వల్ అయినప్పుడు పైన న్యూమిరేటర్ని డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో 1 + 4 5, 5/5 డైరెక్ట్ 1 అంటే ఈ 20%ని ఎంత కలిపితే 100% అవుతుందో చెక్ చేసుకోవాలి. సో ఈ 20%కి 80% కలిపితే 100% అవుతుంది. సో 1/5 అనేది 20% అయినప్పుడు 4/5 అనేది 80% అవుతుంది. ఓకే, లేదు నాకు అంత రాదు, అట్లా గుర్తు ఉండదు అనుకుంటే 1/5 అనేది 20% అయినప్పుడు 4/5 అంటే 1/5 ఇంటూ 4 చేస్తే అంటే 20 ఇంటూ 4 చేస్తే డైరెక్ట్ 8 వస్తుంది. ఓకే, వెరీ ఈజీ, అది పెద్ద దానికి స్ట్రగల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు 1/5 అయింది. నెక్స్ట్ ఏంది? సపోజ్ 2/5 చూద్దాం. 2/5 ప్లస్ 3/5 చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుందా లేదా? ఓకే, కింద బేస్ ఈక్వల్ అయినప్పుడు డైరెక్ట్ పైన యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు 2/5 ఎంత? 1/5 అనేది 20% అయినప్పుడు 2/5 అంటే ఇంటూ 2 చేసుకోవాలి. 20 ఇంటూ 2, 20 ఇంటూ 2 ఎంత? 40%. ఓకే, అదే 3/5 అంటే 20 ఇంటూ 3 60%. ఓకే, 40% ఇది 60%, మొత్తం కలిపి 100% అయిందా లేదా? సో 2/5 అయినా ఎవరన్నా అడిగితే డైరెక్ట్ 40% అని చెప్పాలి. 3/5 అయినా ఎవరన్నా అడిగితే డైరెక్ట్ 60% అని చెప్పాలి మీరు. ఓకే, అంతేగాని మళ్ళీ డెరైవ్ చేయకూడదు. గుర్తు లేకపోతే చేసుకోవచ్చు, ఏం లేదు. ఇప్పుడు 2/5 అని అడిగిండ్రు డైరెక్ట్. ఎంత? 2/5 ఇంటూ 100 వేసుకుంటాం. 5 ఎంత? 5 2 0 అంటే 40%. అంతే కదా? రాకపోతే ఇట్లా చేసుకోండి, లేదంటే చిన్నపిల్లలాగా. అదే 3/5 అనుకో, ఇంటూ 100 రాసుకోవడమే. ఓకే, సో 5 20లో పోతుంది. 3 ఇంటూ 20 60. కానీ నీకు తెలుసు కదా 100/5 అంటే 20 అని. ఇంటూ ఏది ఉంటే అది డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవడమే పర్సెంటేజ్. ఓకే, సో ఇది ఈజీ, దీంట్లో పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ మనం చూద్దాం దేని గురించి? 1/4. సో 1/4 చూస్తే 1/4 వాల్యూ ఎంత? 25%. 1/4 వాల్యూ ఎంత? 25%. అప్పుడు 3/4 ఎంత అవుతుంది? 1/4 ప్లస్ 3/4 1 కదా? ఇప్పుడు ఇది 25% అన్నప్పుడు ఇది 75% అవుతుందా లేదా? ఎందుకంటే 25 ప్లస్ 75 చేస్తేనే మనకు 100% అవుతుంది. అంటే 1/4 ప్లస్ 3/4 చేస్తేనే 1 అవుతుంది. 1 అంటేనే 100%. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, 100% అంటే అసలు పర్సెంట్ అంటే ఇలా రాస్తాం మనం. 100%ని 1 అని రాసుకోవచ్చు. ఎందుకు? ఇది 100% కాబట్టి ఈ పర్సెంట్ ఏంటంటే 1/100 అని అర్థం అని చెప్పిన ఆల్రెడీ. సో డివైడెడ్ బై 100 అని రాస్తాం. సో ఇది 2 క్యాన్సిల్ అయితే ఎంత? 1 కాదా? అంటే 100% వాల్యూ ఎంత? 1 కాదా? డైరెక్ట్ నేను 200% అని చెప్తున్నా. 200% అంటే వాల్యూ ఎంత ఉన్నట్టు? డైరెక్ట్ నంబర్ 2. 200% అంటే 2 అని వాల్యూ. అదే నేను 300% అని చెప్తే డైరెక్ట్ 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ముందు చూపిస్తా ప్రాబ్లంలో ఎట్లా చేయాలి ఏందనేది. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. నేనేమంటున్నా అంటే సపోజ్ 205% ఉంది అనుకుందాం. ఓకేనా, దీని ఫ్రాక్షన్ వాల్యూ కావాలి మనకు. ఓకే, సో 205% ఫ్రాక్షన్ వాల్యూ కావాలంటే 200% ప్లస్ 5% అని రాసుకోవచ్చా లేదా? సింపుల్గా. ఓకే, సో 200% వాల్యూ ఏంది? 200/100. సో ఈ 100 క్యాన్సల్ కాబట్టి నేను 200% అంటే డైరెక్ట్ 2 అని రాసుకోవచ్చు. ప్లస్ 5% ఎంత? ఇప్పుడు నీకు ఇంతకుముందు ఏం చెప్పిన 1/5 అనేది 20%. అప్పుడు ఈ 20ని తీసుకొచ్చాయి, ఈ 5ని అటు తీసుకెళ్ళి ఎటు వెళ్ళినా అదే కదా ఆన్సర్ వచ్చేది. సో 1/20 = 5%. అట్లా కూడా చేసుకోవచ్చు. లేదు కాదంటే 5/100 వేసుకో. ఓకే, అప్పుడు 5 1 జా 5 20 జా ఎటు పోయినా అంతే. 2 + 1/20. సో 2 + 1/20 అంటే ఏమని చెప్పిన? 2 × 20 + 1 40 + 1 41/20 దీని ఫ్రాక్షన్ వాల్యూ. అట్లా చేయొచ్చు మనం. 205% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అని అడిగితే. ఓకే, సో నేనేం చెప్తున్నా ఇప్పుడు 1/4 గురించి సంబంధించినవి చెప్తున్నా. ఓకే, సో చూద్దాం ఎట్లా వస్తాయి అనేది. అయితే ఇంతకుముందు మనం ఆల్రెడీ కొన్ని చూసినాం. ఓకే, సో మనం చూసినాం ఏంది? 1/4. 1/4 అంటే ఎంత అని చెప్పిన? 25% చెప్పినా కదా. సో నేను దాన్ని ఎట్లా రాయొచ్చు? 1/25 అంటే 4% అని రాయొచ్చా లేదా? వెరీ ఈజీగా. ఓకే, ఎటు చేసినా నీకు 100%. ఇవి రెండు మల్టిప్లై చేస్తే 100% అవ్వాలి, 100 రావాలి. ఓకే,
సో 1/25 అంటే 4%, లేదు అంటే 1/25 ఇంటూ 100 చేయండి. 1/25 ఇంటూ 100 చేస్తే 25 1 జా 25 4 జా 25 4 జా చేస్తే అంటే 4% వచ్చింది మనకు. ఓకే, సో దీంతో మనకి యూజ్ ఏంటి? సో ఇప్పుడు ఎగ్జామ్లో అడుగుతాడు డైరెక్ట్ 8% వాల్యూ ఎంత. నేనేం చేస్తున్నా ఇక్కడ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో మారుస్తున్నా. 8% వాల్యూ ఎంత అంటే నువ్వు 8/100 రాస్తావు, ఆడ కొట్టేస్తావు. కొట్టేయచ్చు ఏంది 4 2 జా నెక్స్ట్ 4 25 జా చేయొచ్చు. 2/25 8% అంటే చేయలేమని కాదు. కాకపోతే నీకేం తెలుసు 4% అంటే 1/25 అనేది తెలుసా తెలియదా? డైరెక్ట్ తెలుసు కదా. సో మనం ఏం చేయాలి, ఇంటూ దీన్ని 2 చేస్తే 8 వస్తుంది. సో ఇంటూ దీన్ని ఇక్కడ కూడా 2 రాసుకో. ఓకే, అంటే నేను ఏం చెప్తున్నా ఇప్పుడు నెక్స్ట్ నీకు డైరెక్ట్ నెంబర్ ఒక నెంబర్ ఉంది 12% ఎంత అని అడిగాను. అంటే ఇది 4 ఇంటూ 3 టైమ్స్ చేసినాం మనం. అప్పుడు ఇది 1/25ని ఇంటూ 3 చేద్దాం. ఓకే, అప్పుడు 3/25 అవుతుంది. ఓకే, అర్థమవుతుందని అనుకుంటున్నా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఇప్పుడు డైరెక్ట్ నాకు 24% వాల్యూ కావాలి. ఎంత? 24% వాల్యూ కావాలి. నీకేం తెలుసు ఇంతకుముందు 4% అంటే ఏమని తెలుసు? 1/25. ఇప్పుడు 24% అంటే ఎంత? ఇంటూ 6 చేస్తే 24 వస్తుందా లేదా? ఇంటూ 6 చేస్తే 24% వస్తుంది. అప్పుడు 1/25ని ఇంటూ 6 చేయి, ఇది కూడా 6/25 అవుతుందా లేదా ఫ్రాక్షన్. ఇట్లా నీకు 4 టేబుల్లో డైరెక్ట్ ఏదైనా ఉంటే అది 1/25ని మల్టిప్లై చేసినామని గుర్తుపెట్టుకో. ఎగ్జామ్లో ఇంకా స్పీడ్ అవుతుంది ప్రాబ్లమ్స్ ముందు వెళ్తుంటే. ఓకే, లేదు నాకు ఇదంతా వద్దు అంటే 25/100 చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. 25/100 చేసి క్యాన్సలేషన్ చేసి అదే వస్తుంది. ఓకే, ఈజీగా చేయడం ఇది బెటర్. ఇప్పుడు నీకు ఇంకొకటి ఏంది 36% అడిగిన అనుకో డైరెక్ట్ ఎగ్జామ్లో. ఓకే, అప్పుడు నీకు 4% అంటే 1/25 అని డైరెక్ట్ తెలుసు. ఓకే, అప్పుడు 36 అంటే ఎంత? 4 ఇంటూ 9 36. అప్పుడు 1/25ని ఇంటూ 9 చేయడమే. సో దీన్ని కూడా ఇంటూ 9 చేస్తే 9/25 ఫ్రాక్షన్ వాల్యూ. అట్లా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీ, ఇక్కడ ఏం పెద్ద టఫ్ లేదు. ఓకే, సో నీకు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో డైరెక్ట్ అడగచ్చు ఏమని, ఇప్పుడు 52% వాల్యూ ఎంత అని అడగచ్చు. ఓకే, 52% అంటే 52/100 రాసి క్యాలిక్యులేషన్ చేస్తావు. కానీ నీకు 4 టేబుల్లో 4 ఇంటూ 13 అంటే 52 అని తెలుసు కదా. ఓకే, సో నీకేం తెలుసు 4 ఇంటూ 13 అంటే 52 అని తెలుసు. అప్పుడు 4% అంటే ఎంత? 1/25. 4% అంటే ఎంత? 1/25. ఇది ఇంటూ 13 టైమ్స్. ఓకే, ఇంటూ 13 టైమ్స్ కాబట్టి దీన్ని కూడా ఇంటూ 13 చేయి, అప్పుడు 13/25 అవుతుందా లేదా. ఓకే, సో ఇట్లా కొన్ని గుర్తుపెట్టుకోండి. 84% అడిగింది అనుకో సపోజ్ 4 ఇంటూ 21 చేస్తే 84 కాబట్టి నేనేం చేస్తున్నా 21/25 డైరెక్ట్ రాసేస్తా. 84% వాల్యూ ఎంత అంటే 21/25. ఓకే, లేదు అంటే నీకు ఇట్లా కూడా చేసుకోవచ్చు 84/100 చిన్నపిల్లలాగా కొట్టేయి. సో 4 టేబుల్లో కొట్టేస్తావా 2 టేబుల్లో కొట్టేస్తావా నీ ఇష్టం. 4 2 జా 8 4 5 జా 20. ఓకే, 4 ఎంత? 4 2 జా 8 4 1 జా 4 అంటే 21/25 వచ్చిందా లేదా. నీ ఇష్టం ఎట్లన్నా చేసుకో, కానీ టైం కాపాడాలి. ఓకే, సో అది నేను జస్ట్ వేరే ఉన్నాయన్నీ చెప్తున్నా, కానీ ఇవన్నీ నువ్వు ఎగ్జామ్లో చేయవు, జస్ట్ ట్రై చేయి అంతే ప్రాక్టీస్కి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు 5% అంటే చూడు ఇంపార్టెంట్ది. 5% అంటే 1/20 గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ 5%. అదే నీకు 15% అడిగింది అనుకో డైరెక్ట్ ఎగ్జామ్లో 5 ఇంటూ 3 చేస్తే ఎంత? 15 కదా. ఇక్కడ ఇంటూ 3 అయినప్పుడు ఇక్కడ కూడా ఇంటూ 3 చేయి. ఓకే, సో 3/20 అవుతుంది డైరెక్ట్ ఫ్రాక్షన్. ఓకే, అదే నీకు 5% = 1/20 అయినప్పుడు 35% ఎంత అని అడిగింది అనుకో ఎగ్జామ్లో. ఓకే, సో 5 ఇంటూ 7 చేస్తే 35 కదా. అప్పుడు 1/20 ఇంటూ 7 చేయి, 1/20 ఇంటూ 7 చేయి, అప్పుడు 7/20 వాల్యూ కూడా ఎంత? 35%. ఓకే, అట్లనే ఇప్పుడు ఇంకొకటి చూడు. సపోజ్ మళ్ళీ చెప్తున్నా 5% వాల్యూ ఎంత? 1/20. అప్పుడు నీకు ఎగ్జామ్లో ఒకవేళ ఇట్లా ఇవ్వచ్చు 55% వాల్యూ ఎంత అని డైరెక్ట్ రావచ్చు. అప్పుడు ఇది ఇంటూ 11 చేసినప్పుడు ఇది ఇంటూ 11 చేయి. ఓకే, ఇప్పుడు ఎంత? 11/20 అవుతుందా లేదా. ఓకే, సో 55% వాల్యూ ఎంత? 11/20 అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదే 65% అడిగింది అనుకో
65% వాల్యూ ఎంత, ఇది ఇంటూ 13 టైమా కదా. ఓకే, 5 ఇంటూ 13 65. అప్పుడు 1/20 ఇంటూ 13 చేయాలి అంటే ఎంత వస్తుంది, 13/20. 13/20 వాల్యూ ఎంత, 65%. డైరెక్ట్ ఎగ్జామ్లో అడగచ్చు. ఓకే, యూజ్ అవుతుంది. 45% అడిగింది అనుకో, 45%. 5 ఇంటూ 9 45. 5 ఇంటూ 9 ఎంత, 45. అంటే ఇంటూ 9 చేసినామంటే ఇక్కడ ఎంత, 9/20 వస్తుంది. ఓకే, అట్లా. సో ఇవన్నీ ఈజీ, ట్రై చేస్తే ఏదైనా ఈజీయే. ఓకే, సో మెల్లమెల్ల ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కొంచెం లెవెల్ దీంట్లో పెంచుతా. ఓకేనా, చూద్దాం ఎలా కన్వర్ట్ చేయాలని. ఇంతకుముందు చెప్పినట్టు 1/11 అంటే ఎంత, 1/11 అంటే మీరు చూసి ఉంటారు 9 1/11%. ఓకే, ఇక్కడ 11 ఉంటే ఇక్కడ 9 వస్తుంది, కానీ ఇక్కడ కింద 11 ఉంటుంది. ఓకే, చెప్పిన ఎందుకు 11 ఉంటుంది అంటే 11తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి. 11 9 రివర్స్లో వస్తుందని గుర్తుపెట్టుకోండి. అదే 9 ఉంటే ఏమొస్తుంది, 9 అంటే 1/9 ఉంటే ఏమొస్తుంది, 11 1/9%. ఇది చేంజ్ అవుతుందని చెప్తున్నాను నేను. ఇది ఈ రౌండ్ ఏదైతే గీసినానో అవి చేంజ్ అవుతాయి. ఓకే, మిగిలిన ఇక్కడ 11 ఉంటే కింద 11, ఇక్కడ 9 ఉంటే 9, ఇది చేంజ్ అవ్వదు. ఓకే, దీంతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి కింద అలానే ఉంటుంది. ఓకేనా, సో మళ్ళీ దీన్ని కలిపి పడేయద్దు. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే 1/11 ఈజ్ ఈక్వల్ టు 9 1/11. నీకు డైరెక్ట్ ఎగ్జామ్లో 7/11 ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అని అడగచ్చు. ఓకే, 7/11 ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అని అడగచ్చు. అప్పుడు నేను చేస్తావు, ఇంటూ 7 చేసినావు, ఎంత, 1/11 అనే వాల్యూ ఎంత, 9 1/11% కదా. 9 1/11%. ఇంటూ 7 చేసినావు కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 7 చేసాయి. సో 7 ఇంటూ 9 63. ఓకే, 1 ఇంటూ 7 7/11. ఇది 11 కంటే చిన్నది పైన న్యూమినేటర్లో ఉంటే దాన్ని అలానే ఉంచు. ఒకవేళ న్యూమినేటర్ అనేది దీని డినామినేటర్ కంటే పెద్దదిగా ఉంటే దాన్ని డివైడ్ చేసి మళ్ళీ రిమైండర్ రాసుకోవాలి, ఇక్కడ పైన రిమైండర్ రాసుకోవాలి. ఓకే, సో ఇది పర్సెంటేజ్ అవుతుంది. రైట్, అట్లా ఈజీ ఏముండదు. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ చూద్దాం. నీకు ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే డైరెక్ట్ 11 1/19%, 11/19 ఫ్రాక్షన్ ఎంత అని అడిగింది అనుకో. ఓకే, 11 1/19 ఫ్రాక్షన్ వాల్యూ ఎంత. సో మీరేం చేయాలి, అప్పుడు 1/19 గుర్తుపెట్టుకోవాలి. 1/19 నేను చెప్పలేక నీకు చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. ఎంత, 5/19%. 5/19%. ఇప్పుడు 11/19 ఎంత అని అడిగితే ఏం చెప్తారు, ఇంటూ 11 మల్టిప్లై చేయాలి. దీనికి 11 దీనికి 11. ఓకే, సో 11 మల్టిప్లై చేద్దాం. 11 మల్టిప్లై చేస్తే ఇది ఎంత వస్తుంది, ఇది ఎంత వస్తుంది, 55 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, ఇది కూడా 55 అవుతుంది. 55/19. కానీ 19 కంటే 55 చిన్నదా పెద్దదా, పెద్దది కాబట్టి డివైడ్ చేయాలి. సో 19 2s 38. ఓకే, 19 2s 38. మిగిలింది ఎంత, 17. ఓకే, 55లో నుంచి 38 తీసేస్తే మిగిలింది ఎంత, 17. సో మనం ఏం చేద్దాం, దాన్ని ఇక్కడ 2, 19 2s 38 కాబట్టి 2, మిగిలిన రిమైండర్ ఎంత, 17 పైన రాస్తున్నా. డివైడ్ దీంతో చేసినాం 19తో, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా ఈ వాల్యూని. ఓకే, సో 2 19 ఇంటూ 2 ప్లస్ ఇది 17 అని అర్థం, ప్లస్ 17 ఇది అంటే దీన్ని ఎట్లా రాస్తావు, 55 ప్లస్ 2, 55 ప్లస్ 2 ప్లస్ 17/19. 55 ప్లస్ 2 ఎంత, 57. 55 ప్లస్ 2 ఎంత, 57. 17/19 దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. సో డైరెక్ట్ ఏమవుతుంది, 55 ప్లస్ 2 ప్లస్ 17/19. సో ఇవి రెండు కలిపితే 57. సో 57 17/19 అవుతుంది పర్సెంటేజ్. ఓకే, ఇలా కూడా అడుగుతారు ఎగ్జామ్లో. బేసిక్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకేనా, ఇది పెద్ద టఫ్ ఏం కాదు. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెప్పినే ఉన్నా, 2/3 వాల్యూ ఎంత, 2/3 తెలుసు. 1/3 ఎంత, 1/3 వాల్యూ 33. ఇవి ఇక్కడ రాస్తున్నా. 1/3 వాల్యూ ఎంత, 33.333%. ఓకే, అప్పుడు 2/3 అంటే ఇంటూ ఇటు 2 చేసినావు, ఇక్కడ 2 చేసినావు కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 2 చేయి. అప్పుడు ఎంత వస్తుంది, 66.66. 6666 వస్తూనే ఉంటుంది. ఈ 66.666ని మళ్ళీ ఎట్లా రాసుకోవచ్చు, 2/3 రాయొచ్చా లేదా. 2/3 అంటేనే 0.6666 అంటే 2/3 అంటే ఎంత, 0.666 కాబట్టి 2/3 మనం పర్సెంటేజ్ వాల్యూ కావాలి కాబట్టి మనం ఎట్లా రాసుకుంటాం, 66.66.
66%. ఓకే, సో ఈజీ, ఏముండదు అక్కడ. 1/3 అంటే 33.33 అన్నప్పుడు 2/3 అంటే 66.66 అవుతుంది. ఓకేనా? సో నీకు 1/7 గురించి ఆల్రెడీ చెప్పిన. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఆల్రెడీ 1/9 గురించి చెప్పిన మీకు. 1/9 అంటే ఏంది? 11 ఫస్ట్ 11 1/9% అని రాసుకోవచ్చు అని చెప్పిన. ఓకే, 11 1/9%. ఆర్ మనం ఎట్లా రాస్తాం దీన్ని? 11.11 అంటే నేనేం చెప్పిన ఇప్పుడు? 2/9 అంటే దీన్ని ఏమని రాయొచ్చు అని చెప్పినాం ఆల్రెడీ. 2 × 2 చేయంటే 22, 2/9%. సింపుల్గా. ఓకే, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. అదే 3/9 కావాలి నీకు. 3/9 కావాలంటే ఏం లేదు, సింపుల్గా 33 3/9. 33 3/9 అంటే ఇది 3 1s 3 2s అంటే 33 1/2 అవుతుంది. 3/9 ఎందుకు 33 1/2 అయింది? 3 1s 3 3s అంటే 1/3 అంటే ఇదే కదా. 33 1/3 33 1/3నే కదా. సో ఇదే వచ్చింది కదా మళ్ళీ అట్లా. ఓకే, అదే నీకు 4/9 కావాలి ఇప్పుడు. సపోజ్ ఏంది? 4/9. 4/9 అంటే ఏంది? 1/9 అంటే ఎంత? 11 1/9. అప్పుడు ఇంటూ 4 చేస్తే 44, 4/9% అట్లా. ఓకే, సో గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీ, పెద్ద ప్రాబ్లం కాదు. దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, 44.44 అని. ఓకే, సో నేను జస్ట్ రివర్స్ నీకు 1/11 చెప్పిన. 1/11 అంటే ఏంది? ఇప్పుడు 1/11 అంటే 9 1/11 ఆర్ 9.09%. ఓకే, సో మనం దీన్ని ఇప్పుడు 2/11 అనుకున్నాం. 2/11 అంటే 18.18 అని చెప్పిన. 3/11 అంటే 3 × 9 చేసుకోవాలి. 3/11 కావాలి మనకు. 3/11 అంటే 3 × 9. 3 × 9 అంటే 27.27 అట్లా పర్సెంటేజ్ వాల్యూ అని చెప్తున్నా. ఓకే, సో ఇవన్నీ ఈజీ, ప్రాక్టీస్ చేయండి. చెప్పిన ఈ వీడియోని మళ్ళీ చూడండి, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే అన్నీ అర్థమవుతాయి మెల్లగా. ఓకే, నెక్స్ట్ మనం 1/13 చూద్దాం. ఓకే, 1/13. 1/13 యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఎంత అంటే ఇంటూ 100 కదా చేసుకోవాల్సింది. ఓకే, అంటే 1/13/100 అంటే 100/13 చేద్దాం డివిజన్. ఓకే, ఎంత వస్తుంది? 13 జోళ్ళ అంటే 13 జోళ్ళ ఎంత? 91 కదా. 13 జోళ్ళ 91. 91 పోతే మిగిలింది ఎంత? ఓకే, మిగిలింది ఎంత? 9. ఓకే, 9 అంటే ఎంత మనకు? 9 రిమైండర్. అంటే దీన్ని ఏమైనా రాయొచ్చు, 9 రిమైండర్ పైన. దేంతో డివైడ్ చేస్తున్నావు? 13తో. ఎంత కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 7. అంటే ఇది దాని ఆన్సర్. 7 × 9/13 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? 79/13%. ఓకే, వెరీ ఈజీ, ఇదేం టఫ్ కాదు. ఓకే, సో 1/13 వాల్యూ ఎంత అంటే 79/13%. ఓకే, 1/13 వాల్యూ ఎంత? 79/13%. అదే నేను 3/13 అని అడిగిన. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ 3/13. 3/13 చూస్తే 3/13 వాల్యూ ఎంత అని అడిగితే మీరేం చెప్పచ్చు? ఓకే, ఏమని చెప్పచ్చు? ఇంటూ 3 చేయాలి. దేన్ని ఇంటూ 3? 1/13 వాల్యూ ఎంత? 7 9/13 కదా. ఇది 1/13 వాల్యూ. ఓకే, 1/13 వాల్యూ ఇంత. అదే 3/13 అంటే ఇంటూ 3 చేయి. దీన్ని ఇంటూ 3 చేస్తే 7 × 3 ఎంత? 21. 7 × 9 ఎంత? 7 × 9 × 3. ఓకే, నేను 3/13 అని అడుగుతున్నా. ఓకేనా? అంటే ఇంటూ 3 దీనికి చేసినప్పుడు ఇటు సైడ్ కూడా ఇంటూ 3 చేస్తాం. సో 7 × 3 21. 9 × 3 27. 27/13%. కానీ ఇక్కడ మనకు 13 కంటే 27 పెద్దది ఉంది కాబట్టి డివిజన్ అవుతుంది. ఓకే, సో 13 2s 26. సో ఏమని రాయొచ్చు? 21 + 13 2s 26 + 1 రిమైండర్ కాబట్టి పైన రాసుకో కింద 13. అంటే 21 + 2 ఎంత? 21 + 2 23. 23 1/13%. ఇది మనకు వచ్చే వాల్యూ. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకుందాం. ఓకే.